రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మీర్పేట హత్య కేసు నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. ముందుగా నిందితుడికి వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గురుమూర్తికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేశారు. నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. హైదరాబాద్ మీర్పేట హత్య కేసు నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. ముందుగా నిందితుడికి వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గురుమూర్తికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేశారు. నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లను అందిస్తారు. రత్నకుమార్, మీర్పేట వెంకటమాధవి హత్య కేసులో నిందితుడు ఆమె యొక్క భర్త గురుమూర్తిని పోలీసులు కోర్టులో హాజరుపరచడం జరిగింది. రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయమూర్తి అతనికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దాంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు మీర్పేట పోలీసులు. కొద్దిసేపటి క్రితం ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మొదట ఇటు వనస్థలిపురంలోని ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. రంగారెడ్డి ఇటు జ్యుడిషియల్ కాంప్లెక్స్ కు సంబంధించిన కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయస్థానం అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించినప్పటికీ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అతి కిరాతకంగా ఒక భార్యను హత్య చేసినటువంటి నిందితుడిగా గురుమూర్తి ఉన్నాడు. నేను కేవలం హత్య చేయడం మాత్రమే కాదు, చాలా ప్లాన్డ్ గా ఇద్దరు పిల్లలను కూడా సోదరి ఇంట్లో ఉంచడం, తర్వాత 2 రోజుల పాటు భార్య పిల్లలను తీసుకొని ఇంటికి వద్దామన్నా సరే ఆమెను హత్య చేసేందుకు ముందుగానే పథక రచన పన్ని ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకొచ్చి మద్యం మత్తులో ఒక్కసారిగా ఆమెపై దాడి చేసిన తర్వాత ఆమె శరీర అవయవాలు అనేవి కనిపించకుండా ఏమాత్రం ఆ కనికరం లేకుండా అతి కర్కశంగా ప్రవర్తిస్తూ ముక్కలుగా చేసి ఆ తర్వాత వాటిని హీటర్ లో ఉడకబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి మరోవైపున ముక్కలుగా దంచి కాల్చి పక్కనే ఉన్నటువంటి జిల్లలు కూడా చెరువులో పడేటువంటి ఘటనకు సంబంధించి కూడా కొన్ని రోజుల పాటు ఎటువంటి ఆధారాలు అనేవి లేకుండా చేసి కేసును పోలీసులు సవాలుగా తీసుకునేలా చేశారు. అని ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి ఆధారాలు చూపిస్తారు అనేది కూడా సస్పెన్స్ గా మారినటువంటి నేపథ్యంలోనే నిన్న సిపి సుధీర్ బాబు ఇదే కేసుకు సంబంధించి కూడా మాట్లాడటం జరిగింది. జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఇప్పటికే పూర్తిగా అన్ని రకాల ఆధారాలను కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని ఖచ్చితంగా కోర్టుకు చూపిస్తాము, ఇమ్మీడియట్ గా తను చేసినటువంటి నేరాన్ని కూడా ప్రూవ్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక తను నేరాన్ని ఒప్పుకోకపోయినప్పటికీ కూడా తమదైన స్టైల్లో విచారణ చేసిన తర్వాత దాదాపు 10 రోజుల తర్వాత ఇటు 16వ తారీఖున కేసు అనేది నమోదైతే దాదాపు 12 రోజుల పాటు అతన్ని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అసలు ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళటం జరిగింది. జిల్లలగూడలో ఉన్నటువంటి న్యూ వెంకటేశ్వర కాలనీలో వాళ్ళు నివాసం ఉన్నటువంటి ఇంటికి తీసుకెళ్లి అక్కడ హత్యకు ఏ రకంగా ప్రయత్నం చేశాడు, ఆ తర్వాత ఆమెను ఏ రకంగా సంహరించిన తర్వాత ఆమె యొక్క ఆనవాళ్ళు అనేవి లేకుండా జాగ్రత్త పడి అవయవాల మొత్తాన్ని కూడా పోయిన చెరువులో పడేశాడనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.